ఈ మాట ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా విన్నారా? లేదు కదూ. కొంచెం వెనక్కి వెళితే పల్లెల్లో అక్కడక్కడ వినిపించేది. ఇప్పుడు పల్లెల్లో సైతం ఎక్కడా ఈ మాట వినిపించట్లేదు. పైపెచ్చు ఇళ్లల్లో చిన్నపిల్లలు పొరపాటున ఈ మాట ఉచ్చరిస్తే పెద్దలు ఇదేదో దారిద్ర్యానికి సంబంధించిన అంశంలాగా కోప్పడేవారు, అలా అనద్దు అనేవారు. కానీ నిజానికి ఈ మాట వెనక ఉన్న అంతరార్థం తెలుసుకుంటే మన సనాతన ధర్మం, మన జాతి, మన సంస్కృతి, మన భాష, దాని ఔన్నత్యం గురించి మనకు అర్థమవుతుంది. ఏమిటి మాదాకోళం తల్లి? మీరు మీ చిన్నతనంలో మీ అమ్మ నాన్నగారు భోజనం చేసేటప్పుడు, మీ నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళు భోజనం చేసేటప్పుడు గమనించుంటారు. వాళ్ళు అన్నం తినడానికంటే ముందు కాస్త అన్నాన్ని, కూరని, పప్పుని, పచ్చడిని వీటన్నిటినీ కలిపి కొంచెం పెద్ద ముద్దనే చేసి దాన్ని కళ్ళకద్దుకుని పక్కన పెట్టి ఆ తర్వాత భోజనం చేసేవారు. వాళ్ళ భోజనం అయిన తర్వాత ఆ ముద్దను తీసుకెళ్లి ఏ గోడ మీదో గచ్చు మీదో పెట్టేవారు. దాన్ని పశుపక్షాదులో పురుగులో వచ్చి తినేవి. ఇదే ముద్ద రాత్రిపూట పక్కన పెడితే బిచ్చగాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళకి వేసేవారు. ఈ ముద్దే మాదాకోళం అంటే బిచ్చగాళ్ళు మాదాకోళం తల్లి అని అడిగేది ఇలా పక్కన పెట్టిన ఈ ముద్ద కోసం అనమాట. ఏమిటి మాదాకోళం? యాక్చువల్లీ ఇది మాధవ కబళం. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, అంటే లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు. ఆయనకి నైవేద్యంగా మనం పక్కన పెట్టిన ఆ కబళాన్ని, ఉత్త అన్నం కబళం కాదు, అన్నంతో పాటు కూర, పప్పు, పచ్చడి అన్నీ కలుపుతాం కాబట్టి దాన్ని కబళం అంటారు. ఆ కబళాన్ని నాకు వెయ్యి తల్లి, నేను కడుపు నింపుకుంటాను అంటాడు. బిచ్చగాడికి అతిథికి పెట్టినట్టుగా కడుపు నిండా పెట్టరు కదా ఎవరు. అందుకని 10 ఇళ్ల దగ్గరికి వెళ్ళి మాదాకోళం తల్లి అని అతను అడుగుతాడు. సో ఆ 10 ఇళ్లలో ఇలా పక్కన పెట్టిన ఆ 10 ముద్దలతోటి ఆ పూటకి అతనికి కడుపు నిండుతుంది. అజ్ఞానులు కాబట్టి మాధవ కబళం అనలేక మాదాకోళం తల్లి, మాదాకాలం తల్లి అని చెప్పి పలుకుతూ ఉంటారనమాట. అలా వచ్చింది ఈ మాదాకోళం తల్లి అన్నది. సో ఇదేదో దారిద్ర్యానికి సంబంధించిన అంశం కాదు, నిజానికి చాలా పవిత్రమైన మాట. ఇప్పుడు ఎవరైనా అసలు ఇలా చేస్తున్నారా? ఓకే, కేశవ కబళం అనొచ్చుగా, మాధవ కబళం అనే ఎందుకు అనాలి? కేశవుడన్నా శ్రీ మహావిష్ణువేగా. ఎందుకంటే చూడండి ఈ మాట వెనకాల సైన్స్. మధువు, తేనె సేకరిస్తాయి తేనెటీగలు, వివిధ పూల నుంచి సేకరిస్తాయి. ఆ మధువుని తేనెగా ఓ చోట చేరుస్తాయి. అలాగే సో అలా చేసే క్రమంలో ఆ తేనెటీగల్ని మాధుకరులు అంటారు. అలాగే బిచ్చగాళ్ళు కూడా 10 ఇళ్లకెళ్ళి సేకరించి ఒక చోట చేర్చి తింటారు కాబట్టి దీన్ని మాధుకర వృత్తి కూడా అని అంటూ ఉంటుంటారు అనమాట. అలా కూడా ఆ మాధుకర కబళం అని చెప్పేసి అని అంటారు, మాధవ కబళం కూడా అంటూ ఉంటారు. అలా వచ్చింది ఈ మాట.